హాయ్ అండి. నమస్తే. మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సుత్తేమీ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఈ వీడియో అయితే గనక మా వినాయకుడిని అపార్ట్మెంట్‌లో పెట్టుకున్నాం కదా! సో, ఆ యొక్క 5 డేస్ కూడా మేమైతే ఒక్కొక్క రోజు ఒక్కో ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేసుకున్నామట. లేడీస్ అందరం కూడా. సో, ఫస్ట్ డే అయితే మేము ఇక్కడ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అనేది పెట్టుకున్నామండి. దానికి సంబంధించి ఈవినింగ్ 6:30, 7కి అట్లా అనుకున్నాం కానీ, లేడీస్ విషయం తెలిసిందే కదా మీకందరికీ. సో, మీ అందరూ రెడీ అయ్యేసరికి 8:30 అట్లా అయిందనమాట. ఇంక రెడీ అయిపోయి, ఇంకా ఫాస్ట్‌గా కిందకైతే వచ్చేసాము. ఆల్రెడీ కొంతమందయితే పాపం రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో, నేను, వేరే అమ్మాయి, ఇంకా ఇద్దరు ముగ్గురైతే కొంచెం లేట్ అయిపోయింది రెడీ అయ్యేసరికి. సో, ఫైనల్‌గా అయితే మేమింక కిందకైతే వచ్చేసామండి. మనకి వినాయకుడికి పూజ అనేది మార్నింగ్ అలానే ఈవినింగ్ కూడా అవుతూ ఉంటుంది కదా! సో, అదే విధంగా పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ప్రోగ్రామ్స్ అనేవి మేము అరేంజ్ చేసుకుంటూ ఉన్నామనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్‌లో వాళ్ళనమాట. సో, సరదాగా ఎవరికి తగ్గినట్టుగా వాళ్ళందరూ కూడా చక్కగా చాలా రెడీ అయ్యారు. నాకు చాలా అనిపిచ్చింది. అందరూ కూడా చాలా మంచిగా, చాలా బాగా, చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యారండి. చాలా అనిపిచ్చిందనమాట. నిజంగా చెప్తున్నాను. నా మ్యారేజ్ టైమ్‌లో కూడా నేను ఇంతలా రెడీ కాలేదు. కనీసం మేకప్ కూడా వేసుకోలేదండి. జస్ట్ పౌడర్ అంతే నా మ్యారేజ్ టైమ్‌లో. సో, మీరు జస్ట్ మేకప్ వేసుకోలేదు అది ఇది అంటే ఎప్పటికో వెళ్ళిపోవద్దు. మా మ్యారేజ్ అయితే 2012లో అయింది. సో, అప్పుడు మాకంత ఏమి తెలిసేది కాదనమాట. పెద్దవాళ్ళు ఎలా రెడీ చేస్తే అట్లనే. సో, నాకైతే ఈ విధంగా చక్కగా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి, అలానే మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని, చక్కగా అయితే రెడీ అయ్యాను అనుకుంటున్నాను. ఈ సారీ డ్రాపింగ్ అలానే నా హెయిర్ స్టైల్ అంతా కూడా మా నైబర్స్ అయితే చేశారండి. తను చేస్తారనమాట. సారీ కట్టడం కానీ, లేదంటే హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా తను చేస్తూ ఉంటారు. సో, తనే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా తనే రెడీ చేయించారనమాట. సో, నా సారీ అలానే నా యొక్క హెయిర్ స్టైల్ అదంతా కూడా రెడీ అవ్వడం, జ్యువెలరీ అదంతా కూడా మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆ యొక్క శారీ డ్రాపింగ్ అనేది నాకు మ్యాచ్ అయిందో లేదో, అలానే మీ యొక్క ఒపీనియన్ కూడా కింద షేర్ చేయండి. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ ఉంటారో అని చెప్పేసి. సో, ఇక్కడైతే సరదాగా అందరం కూడా వాక్ అయితే చేస్తూ ఉన్నామనమాట. అలా వాక్ చేస్తుంటే బ్యాక్‌గ్రౌండ్ దానికి సంబంధించి సాంగ్స్ వస్తూ ఉంటే, నిజంగా ఆ ఫీలే వేరండి. చాలా ఎంజాయ్ చేశానైతే నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. సో, ఇంక అందరం కూడా చక్కగా అక్కడ అవైలబుల్ ఉన్నవాళ్ళు జంటలు కూడా చక్కగా నడిచారనమాట. సో, మా హస్బెండ్ అయితే ప్రెజెంట్ అక్కడ లేరు కాబట్టి నేను నడవలేదు. కానీ అందరూ కూడా చాలా రెడీ అయ్యారు. చూస్తూ ఉన్నారు కదా! కానీ నిజంగా ఇలాంటివి ఏదన్నా ఫెస్టివల్ అట్లాంటివేమన్నా వచ్చినప్పుడు ఇలాగా మనకి అంటూ టైం తీసుకొని చక్కగా రెడీ అవ్వడం, లేదంటే గేమ్స్ పెట్టుకోవడం అట్లా చేసుకున్నామనుకోండి, ఆ ఒక మెమరీ అనమాట. మనం ఎంత ఏజ్ అయినా కానీ చక్కగా ఏమన్నా చేసుకున్న ఫంక్షన్ ఏదన్నా అయినా గానీ లాస్ట్‌కి మిగిలేది ఫోటోసు అలానే వీడియోస్ మాత్రమేనండి. అవే మనకి స్వీట్ మెమరీస్‌లా ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పేసి నేనైతే వీడియో ఎక్కడ కూడా ఎక్కువ ఎడిట్ అయితే చేయలేదనమాట. సో, ఉన్నది ఉన్నట్టుగానే మ్యూట్ చేసేసైతే నేను వీడియో అనేది అప్‌లోడ్ చేస్తూ ఉన్నానండి. ఇది ఎప్పటికైనా మనకి మెమరీయే కదా! ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కావాలన్నా కూడా చూసుకోవచ్చు. సో, అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో అనేది ఖచ్చితంగా షూట్ చేశాను. ఏమి కాకపోయినా ఈ వీడియో ఖచ్చితంగా పెట్టాలి, అందరికీ షేర్ చేయాలి. అందరికి ఒక మెమరీలా ఉండాలని చెప్పేసైతే నేనైతే హ్మ్. ఇంకా వీడియో అనేది షూట్ చేసి మీ అందరికి కూడా ప్రెజెంట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడైతే చూస్తూ ఉన్నారు గదా! అక్కడున్న జంటలు నడుస్తూ ఉన్నారు. ఒకరిద్దరైతే కొంచెం మారం చేస్తూ ఉంటే ఇంక అందరూ గూడా జెంట్స్ అందరూ గూడా చక్కగా వాళ్ళందరిని ఒప్పించి ఫైనల్‌గా వాళ్ళు కూడా వాక్ అయితే చేశారనమాట. అంటే జెంట్స్‌కి ముందు ఇన్ఫర్మేషన్ లేదులెండి. మేము లేడీస్ అందరమే అనుకున్నాము. అక్కడ ఉండేసరికి సరే జంటలు గూడా నడిస్తే బావుంటుంది కదా! అనే కాన్సెప్ట్‌లో అప్పటికప్పుడు అనుకున్నాం. కానీ ముందే వాళ్ళకి చెప్పుంటే గనక చక్కగా వాళ్ళు కూడా రెడీ అయ్యేవారు కదా! వాళ్ళకి తగ్గట్టు వాళ్ళొక మేకప్పు, డ్రెస్ సెన్స్ అదంతా ఉంటుంది కదా! సో, అలా అనమాట. చక్కగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి చాలా ఎంజాయ్ చేసాం ఆ నైట్ అయితే మాత్రం. మీరు చూస్తూ ఉన్నారు కదా! కాసేపు చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.
ఇక్కడైతే ఫైనల్‌గా అందరి వాక్ కూడా అయిపోయిందండి. మీరు చూసారు గదా! ప్రతి ఒక్కరిని. ఇంకా ఇక్కడైతే గనక లాస్ట్‌లో ఇంకా గిఫ్ట్‌లిచ్చే ప్రాసెస్ అయితే అవుతూ ఉంది. ఇంకా మేమిక్కడ ఏంటి అంటే జడ్జెస్ ఎట్లా అంటే మాలో మేమే చీటీలు వేసుకున్నాము. చీటీల్లో ఎవరి పేరు ఎక్కువ సార్లొస్తే వాళ్ళు ఫస్టు, తర్వాతకి ఎక్కువొస్తే వాళ్ళకి సెకండు, తర్వాత వచ్చిన వాళ్ళకి థర్డ్ అన్నట్లుగా అనుకున్నామనమాట. కానీ ఇక్కడ 5 మెంబర్స్‌కి అట్లాగా గిఫ్ట్స్ అనేవి అరేంజ్ చేశారు. సో, లాస్ట్ నుంచి కూడా ఇచ్చేశారు. ఫస్ట్ ఇంకా ఇంకా 3 మెంబర్స్‌కి ఇచ్చేయగా మిగిలామ మీ ముగ్గురు ఉన్నామనమాట. మా ముగ్గురిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనమాట. కానీ ఇంక ఫైనల్‌గా నా ఆహ్, రెడీ అట్లా అయ్యాను అంటే, నేను నా పెళ్లి టైంలో అనుకుంటా అండి. నా పెళ్లి టైంలోనే నేనట్లా చెంపస్వరాలు కానీ, లేదంటే అక్కడ పాపిడి బిళ్ళ కానీ ఇవన్నీ పెట్టుకోవడం. కానీ దాని తర్వాత 12 ఇయర్స్, 13 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా నేను అట్లా రెడీ కాలేదనమాట. సో, నాకెందుకో మంచిగా రెడీ అవ్వాలని ముందు నుంచి ప్లానింగ్ ఉంది. సో, నాకున్న వాటిల్లోనే నేనైతే ఈ విధంగా ప్యారప్ చేసుకున్నాను. ఈ జ్యువెలరీ, ఆ శారీ అదంతా కూడా నేను మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాననమాట. సో, ఇప్పుడైతే చక్కగా నాకు యూజ్ అయినవి. ఫైనల్‌గా అయితే మేమిద్దరం మిగిలాము. ఇందులో సెకండ్, థర్డ్ అనేసని ఇక్కడ చిన్న ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. అలానే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన నోటిఫికేషను అందరికి వెళ్ళట్లేదని నాదొక చిన్న డౌట్ అనమాట. ప్లీజ్ ఎవరైనా కానీ నోటిఫికేషన్ రాకపోతే గనక ఒకసారి అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకొని, మళ్ళీ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మనకి బెల్ సింబల్ ఒస్తుంది. బెల్ సింబల్ క్లిక్ చేస్తే గనక మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందనమాట. ఈ యొక్క చిన్న సపోర్ట్ చేస్తారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకెందుకో అనిపిస్తుంది వ్యూస్ కూడా అస్సలు రాకపోతుంటే, నోటిఫికేషన్ వెళ్తుందా లేదా అని చిన్న డౌటు. ఎవరికన్నా కొంచెం టైం ఉంటే గనక మీకు నోటిఫికేషన్ వస్తుందో లేదో కిందైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే మీకు మీ యొక్క ఒపీనియన్ అనేది ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు అనిపిస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాననమాట. ఓకే అండి. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ మీరు వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా చిన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ